దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమం మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఇది ప్రార్థనా టీవీ మచిలీపట్నం. మరి నా దర్శనాల సబ్జెక్ట్లో 155వ ఎపిసోడ్కి వచ్చాం. 155వ ఎపిసోడ్. ఒకే కోవకు చెందినటువంటి దర్శనాలలో మరి 19 దర్శనాలు అయిపోయినాయి. ఇప్పటికీ 20వ దర్శనం ఒక ప్రవక్త పిలుపు అన్న దాని మీద వచ్చినటువంటి ఆ కోవలో వచ్చినటువంటి దర్శనాలు 20వ దర్శనానికి వస్తున్నాం. ఈ 20వ దర్శనం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ దర్శనాలు దేవుడే చూపించకపోతే ఎవరు ఊహించలేము. ఇట్లాంటి ఆ దర్శనాలు చిన్నగా ఉంటాయి, కానీ దాని నిండా కూడా ఎంతో జ్ఞానం నిమిడి ఉంటుంది. ఆ దర్శనం నా 20వ దర్శనంగా చెప్తున్నాం. 100 దర్శనాల బుక్లో 85 దీని నంబరు, కానీ ఇప్పుడు 20వ దర్శనంగా ఈ కోవలోకి వస్తుంది. ఆగస్టు నెల 2021 అంటే ఇప్పటికి అంటే ఒక 4 సంవత్సరాల క్రితం అప్పుడు వచ్చిన దర్శనం ఏంటి అంటే, ఈ నెల మొదట్లో ఒక రోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఆ నెల మొదట్లో ఫస్ట్ వీక్లో వచ్చింది అది, అందుకని మొదట్లో అని చెప్పి రాశాను. ఆగస్టు నెల మొదటి వారంలో 2021 సంవత్సరంలో మరి ఈ దర్శనం రావడం జరిగింది. సుమారు 3.5 సంవత్సరాలు అయిందంటే నేను కల్లో జరుగుతుంది. బ్యూరోక్రాట్స్ అని స్పష్టంగా ఒక కాగితం మీద రాశాను. కళాంతమైంది. ఎంత చిన్నగా ఉంది. నేను ఒక కలం తీసుకుని చక్కగా బ్యూరోక్రాట్స్ అని రాశాను. కళాంతమైంది. అంటే ఏదో ఉంది దీంట్లో. ఈ బ్యూరోక్రాట్స్ అనే పదమే, దాని స్పెల్లింగు ఎవరికి గుర్తుందో నాకు కూడా గుర్తులేదు. బ్యూరోక్రాట్స్ అనే దాని స్పెల్లింగ్ చాలా స్పెషల్గా ఉంటుంది. దాని స్పెల్లింగ్ మరి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి మీకు బాగా అర్థమవుతుంది. బ్యూరోక్రాట్స్ స్పెల్లింగ్ ఎవరికి అంత తేలిక గుర్తుండదు. ఎందుకంటే బ్యూ అవుతుంది, ఆ తర్వాత RO రావాలి. బ్యూరో అంటే అలా రాదు. అలా రాకుండా బియు తర్వాత REAU వీటన్నిటి కూడా ఓ కారం అనమాట. ఓ బదులుగా EAU 3 ఉంటాయి. అది బ్యూరో అవుతుంది. తర్వాత క్రాట్స్ CRATS అది మామూలే. కానీ ఈ బ్యూరోక్రాట్స్ ఎవరికి ఎందుకు గుర్తుండదంటే R తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క ఉచ్చారణకి, ఓ అనే ఉచ్చారణకి EAU అని ఉంటాయి. నాకు మామూలుగా గుర్తులేదు, కానీ కళ్ళ చక్కగా నేను క్యాపిటల్స్లో రాశాను. BUREAU CRATS అని చక్కగా రాశాను కళ్ళలో. పొద్దున లేచి ఏంటి రాత్రి బ్యూరోక్రాట్స్ ఇంత చక్కగా స్పష్టంగా నేను రాశానేంటి అని చెప్పి, అసలు ఈ స్పెల్లింగ్ మనకు తెలియదు కదా, చక్కగా ఆ స్పెల్లింగ్తో రాసేసానేంటి అనుకుంటున్నా. అప్పుడు నేను దాంట్లో రాసుకున్నటువంటి వివరణ ఏంటి అంటే, ఈ కళ ద్వారా మేధావులకి కూడా నా సాక్ష్యం పుస్తకాలు అందించాలని దేవుడు నాకు ఆజ్ఞాపించినట్టు గ్రహించి చొరవ తీసుకుని ఇక వారి దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టాను అని చెప్పి రాసుకున్నాను. మామూలుగా పంచుతున్నాం చర్చిల్లో, మామూలుగా మన విశ్వాసాలు అందరికీ చేరుతున్నాయి. వాళ్ళు ఇచ్చుకుంటారు ఎవరికోడు. కానీ నాకు ఖచ్చితంగా నువ్వు బ్యూరోక్రాట్స్ దగ్గరికి కూడా వెళ్ళాలి అన్నాడు. నాయన బ్యూరోక్రాట్స్ దగ్గరికి వెళ్ళడం అంటే చాలా కష్టమైనది. ఈ బ్యూరోక్రాట్స్ అంటే తెలుగులో అర్థం ఏంటి అని అంటే, సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, మేధావులు, బాగా చదువుకున్నారు, ఉన్నత స్థాయిలో ఉంటారు వాళ్ళు, అధికారులు, పెద్ద పెద్ద అధికారులు, వాళ్ళు బ్యూరోక్రాట్స్ అంటే. ఈ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు బూర్జువాలు అని తెలుగులో దాన్ని అనేవాళ్ళు. నేను ఆర్టీసీలో పనిచేసే కాబట్టి మా ట్రేడ్ యూనియన్స్ మరి వాళ్ళు స్ట్రైక్లు అవి జరిగినప్పుడు మేము వాళ్ళు అనే మాటలన్నీ మేము వినేవాళ్ళం. బూర్జువా పాలన నశించాలి, బూర్జువా సామ్రాజ్యం నశించాలి, అట్లాంటి పదాలు వాడేవాడు.
బూర్జువాలంటే ఉన్నతాధికారుల పెత్తనం, బూర్జువాల పెత్తనం నశించాలనేవాడు. మీ పెత్తనం నశించాలి, కార్మికులు మమ్మల్ని చూడాలి, మీరు కార్మిక శ్రేయస్సు మీరు చూడాలి, మీరు బూర్జువాలు అనేవాళ్ళు. బూర్జువా అంటే బ్యూరోక్రాట్స్. బ్యూరోక్రాట్స్ అంటే ఉన్నతాధికారులు, సమాజంలో ఉన్నతాధికారులు. మీ అందరికీ తెలుసు, సమాజంలో ఉన్నతాధికారులు యేసు ప్రభుని ఎక్కువగా అంగీకరిస్తారా? మామూలుగా సామాన్యమైన జీవులు ఎక్కువగా అంగీకరిస్తారా? సామాన్యమైన జీవులే అంగీకరిస్తారు. సామాన్యమైన ప్రజలు ఎక్కువగా యేసు ప్రభుని అంగీకరిస్తారు. అందుకే యేసు ప్రభు అనగానే తక్కువ కులాల వాళ్ళ దేవుడు, అల్పులకు సంబంధించిన దేవుడు అని అనుకోవటం అది అయిపోయింది నానుడి. ఎందుకు అయిపోయింది అట్లా అంటే, ఎక్కువగా సమాజంలో పీడిత వర్గాలు, పీడిత తాడిత వర్గాలు అంటారు, కింద స్థాయి వర్గాలు, వాళ్ళ ఊర పట్టించుకోకుండా చిన్న చూపు చూస్తున్నటువంటి వర్గాలు ముఖ్యంగా యేసు ప్రభు వైపు ఆకర్షితులు. ఆ యొక్క ప్రేమ, ఆ అనురాగము దేవుడి దగ్గర నుంచి, దేవుని బిడ్డల దగ్గర నుంచి వారు రుచి చూచి వారు ముందుగా యేసు ప్రభువును అంగీకరించారు. మరి సమాజంలో ఉన్నత వర్గాల వాళ్ళు ఉన్నారు, బాగా ఆస్తిపరులు ఉంటారు, అలాగే బాగా చదువుకున్నవాడు, అధికారులు, కార్లు బంగళాలతో విలాసాలతో విరజిల్లుతుంటారు. వారు త్వరగా యేసు ప్రభువును అంగీకరించడం జరగటం లేదు. ఎందుకు అని అంటే, ఇదేదో తక్కువ కుల వాళ్ళ దేవుడు ఈయన అన్న ఒక అభిప్రాయం వాళ్ళకు వచ్చింది. పైగా మాకు అన్నీ ఉన్నాయి, మేము ఆరాధించే దేవుళ్ళు ఎవరో కానీ వాళ్ళే ఇచ్చారు ఇవన్నీ అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాస్తవం అది కాదు. వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు ఎవరో వాళ్ళకి ఏమీ ఇవ్వాల. వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యము, భోగభాగ్యాలు అన్నీ కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు అయినటువంటి సృష్టికర్త వల్లే వచ్చినాయి. సృష్టి నిర్మించిన ఆయన సృష్టికర్త, సృష్టిని పాలిస్తున్నటువంటి ఒకే ఒక దేవుడు సృష్టికర్త. ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు, ఆయన వల్లే వాళ్ళు సుఖపడుతున్నారు. కానీ వాళ్ళు వాళ్ళు భ్రమపడుతున్నట్టుగా వేరే వాళ్ళ అనుకునే దేవుళ్ళ వల్ల కాదు అనేది వాళ్ళకి తెలియదు. ఒకవేళ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఎవరైనా చెప్పినా, మీరు మాకు చెప్పొచ్చేవాళ్ళ, మీరు అల్పులు, సామాన్యులు, మాతో మీరు దేనికి సాటి అవుతారు? మీకు చదువు ఉందా? మీకు ఐశ్వర్యం ఉందా? మీకు తెలివితేటలు ఉన్నాయా? ఎందుకు మాతో ఎలా పోటీ పడతారు? మీరు చెప్పేది మేమెందుకు వినాలని వాళ్ళు, ఈ బ్యూరోక్రాట్స్ యేసు ప్రభు మాటలు వినరు, ఎవరు దగ్గరికి రానివ్వరు. మనం సువార్త ప్రకటించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికే మనం భయపడతాము. వాళ్ళు అనుమతించరు. మాకు అక్కర్లేదండి అంటారు. మేము ఏదైనా కరపత్రం తీసుకెళ్ళాలనుకో, ఇస్తామనుకో, వద్దని మాకు అక్కర్లేదా అంటారు. కొంతమంది సున్నితంగానే చెప్తారు, కొంతమంది అయితే నో వెళ్ళిపోండి అని బయట నుంచి అంటారు. కానీ కరపత్రం తీసుకోరు. స్వార్థ మీటింగ్స్ జరుగుతుంటే నోనో తలుపులు వేసేసుకుంటారు. మనమైనా వద్దావి, మంది కాదు. ఎవరైనా క్రైస్తవులు లేదని చెప్తారు, ఆ విషయం మాకు చెప్పొద్దు, ఇంకేమైనా ఉంటే మాట్లాడు, మాకు తెలీదా ఏంటి ఏ దేవుడు కాదు, మీరేంటి చెప్పేది? అసలు వాళ్ళ చెవులు పూసుకుంటారనుకోండి. ఆ రకంగా ఉన్నవారు బ్యూరోక్రాట్స్. అందరూ చెడ్డవాళ్ళ మంచివాళ్ళ అని నేను చెప్పను, కానీ బ్యూరోక్రాట్స్లో కూడా చాలా మంచివాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభువుని దేవుడుగా అంగీకరించరు. ఈ ఎట్లాగో సాతానుడు వారికి కళకి గుడ్డితనం కలగజేయడం అనేది జనరల్గా ఉంటుంది. తర్వాత అన్నీ ఉన్న వాళ్ళకి దేవుడు గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ బాగున్నారు కాబట్టి అది వాళ్ళ దేవుడి వల్లే జరిగిందని ఒక భ్రమతో వాళ్ళు ఇంకా వేరే దేవుడి వైపు చూడరు. యేసు ప్రభు అనగానే మన దేవుడు కాదు అంటారు. ఇప్పుడు వాళ్ళకి నేను సువార్త ప్రకటించాలి. అదెట్లా? ఎలాగో బుక్ రాసేసాం. నిజంగా ఈ మొదటి ప్రింట్ బుక్ 83 దర్శనాలతో ఉన్న బుక్ ఉంది. ఆ రోజుకి అది ఉందన్నమాట. ఆ బుక్ ఏం చేయాలి? ఆ బుక్ నేనేం చేయాలి? మామూలుగా చర్చిల్లోకి వస్తున్నాం, నిజంగా విస్తారంగా కాపీలు రొట్టె ముక్కలు వేసినట్టు వెళ్తుంది. కానీ బ్యూరోక్రాట్స్ వెళ్ళాలి. ఎవరు వెళ్తారు? ఇప్పుడు ఆ బుక్ తీసుకెళ్ళి ఒక సామాన్య క్రైస్తవుడు ఎవరికైనా బ్యూరోక్రాట్ దగ్గరికి తీసుకెళ్ళి, ఉన్నతమైనటువంటి భూస్వాముల దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. నువ్వు వాళ్ళకి అందజేయమని నన్ను అంటున్నాడు. అమ్మో, ఇది ఎట్లా? ఇదేం సామాన్య సువార్తకులు అందరితో పాటు మనం వెళ్ళిపోయి ఏదో వీధిలో సువార్త ప్రకటించుకుంటే వెళ్ళిపోతారా
వెళ్ళిపోతూ ఉంటాం మనం. వినేవాడు వింటాడు, లేని వాళ్ళు లేవు. కానీ ఖచ్చితంగా బ్యూరోక్రాట్స్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెయ్యాలంటే ఇది ఎట్లా సాధ్యం? ఈ పని అప్పచెప్పాడు. ఇదే ప్రవక్త పిలుపు. ప్రవక్తలకి ఖచ్చితంగా నువ్వు వెళ్ళవా పలానా చోటుకి వెళ్ళు అంటాడు, అంతే. వెళ్ళాల్సిందే. వాడు కొట్టినా తిట్టినా ఏం జరిగినా తప్పదే కాదు. దేవుడు చెప్పు బ్యూరోక్రాట్స్ అని రాసి మరీ చూపించాడు. రాసి చూపించాడంటే నాకు తప్పుద్దా? తప్పదు. ఇది ప్రవక్తలకి తప్పదు. దేవుడు చెప్పాడంటే చేసి తీరాల్సిందే వాళ్ళు. కాబట్టి మనకి తప్పదు. బ్యూరోక్రాట్స్ అని రాసి చూపించాడు. ఈ బ్యూరోక్రాట్స్ అని రాసి చూపించిన తర్వాత ఏం చేయాలి? నేను పుస్తకాలు అయితే మరి వెళ్తున్నాయి బాగా, వేల సంఖ్యలో నేను పనిచేస్తూ ఉన్నా. 27లో వచ్చింది. 20 ఎండింగ్లో బుక్ రాసే 21కి ఒక 4000 పుస్తకాలు పనిచేశారు. అప్పటికి ఇంకొక 1000 పుస్తకాలు ఉన్నాయి నా చేతిలో. మొట్టమొదటి ప్రింట్ 5000. కాబట్టి ఇంకా 1000 పుస్తకాలు చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఈ 1000 పుస్తకాలు అయిపోతే మేడం నెక్స్ట్ ప్రింట్కి వెళ్ళాలి నేను. ఇంకా అది ఆ పరిస్థితిలో ఉన్నా నేను. తర్వాత కొద్ది నెలలకే నేను నెక్స్ట్ ప్రింట్కి వెళ్ళిపోయా. ఈ 1000 పుస్తకాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏం చేయాలో చూస్తున్నా. బ్యూరోక్రాట్స్ దగ్గరికి ఎట్లా వెళ్తాము? ఒకళ్ళు పల్లెటూరుల్లో నేను సువార్త ప్రకటిస్తున్నా కదా, ఈ పల్లెటూరుల్లో ఎప్పుడైనా ఏదైనా ఒక భూస్వామి, అందరితో పాటు భూస్వామి గారికి ఎవరికైనా మనం చెప్పదలుచుకుంటే వాళ్ళు నన్ను సూటిగా ప్రశ్నించేవాళ్ళు. రాజారావు గారు, మరి మీరు బాగా చదువుకున్నారు, సరే మీరు మీ ఇష్టం మీది, మీరు ప్రభువుని అంగీకరించారు, బాగానే ఉంది. అసలు మీరు బాగా బైబిల్ అంతా బాగా చదివి మాకు ఒక విషయం చెప్పాలి అనేవాడు ఒకళ్ళిద్దరు కాస్త మంచివాళ్ళు. ఏమనేవాడు అంటే, ఇప్పుడు మా పొలాలు ఉంటాయి, 100 ఎకరాల పొలాలు ఉంటాయి. మాకు కూలీలు అసంఖ్యాకంగా 300 మంది కూలీలు ఉంటారు. కూలీల్లో అందరూ ఎక్కువ క్రైస్తవులే ఉంటారు. మేము పొలాల్లో పనులు స్టార్ట్ చేసినప్పుడు మేము పూజలు నిర్వహించుకుని ఆ కొబ్బరికాయలు కొట్టి ప్రసాదం ఇస్తూ ఉంటే, దేవుడు ప్రసాదం మీ క్రైస్తవులు మేము తీసుకోకూడదండి. నేను తీసుకోవట్లేదు ఏంటండి? బైబిల్ అట్లా ఏమైనా ఉందా? దేవుడు అట్లా చెప్తాడు ఏమైనా? ఏ దేవుడైనా ఇప్పుడు ఒక దేవుడు, ఏ దేవుడైతే ఏంటి? ఒక దేవుడు మీ క్రైస్తవ దేవుడే కాదు, మరి మా దేవుడే. మేము ప్రసాదం ఇస్తే మీ క్రైస్తవులు తీసుకోరు. పూటకు జరగని వాళ్ళు, చాలా పేదవాళ్ళు అయినా కూడా వాళ్ళు ఎంత గట్టిగా చెప్తారంటే, మాకు ఏమన్నా అవనే కాక మేము మట్టికి తీసుకోమండి అంటే ఖచ్చితంగా చెప్తారు. అంతే. మీరు ఎంత బలవంత పెట్టినా కూడా మేము ఆ ప్రసాదాలు తీసుకోము అంటారు. ఇట్లా ఎక్కడైనా ఉంటుందా? బైబిల్లో ఉందా అసలు అట్లా? వాళ్ళకి తెలిసో తెలియకో ఇక్కడ పాస్టర్లు బాగా జ్ఞానం లేక వీళ్ళందరూ చెడగొడుతున్నారని మేము అనుకుంటున్నాం. పాస్టర్లకి తెలియక చెప్తున్నారని. అట్లా ఉంటుందా ఎక్కడైనా? మీరు బైబిల్ గ్రంథం అంతా స్టడీ చేసి చెప్పండి మాకు అని ఒక ఆయన చెప్పారు. నిజానికి మేము తీసుకోరు. వాళ్ళు చేసిన పని కరెక్ట్, క్రైస్తవులు చేసిన పని కరెక్ట్. క్రైస్తవులు దేవుడు ఆదేశించిన ఆజ్ఞ అది, దేవుడు చెప్పిన మాట అది. నేను ఒక్కడనే దేవుడు, నన్నే ఆరాధించాలి, నన్నుగాక ఇంకొక దాన్ని ఏదో ఆరాధించి అక్కడ ప్రసాదమో ఇంకోటో దాన్ని మీరు ముట్టకూడదు. నేను రోషము గల దేవుణ్ణి. దేవుడు కాదు కదా వాడు. దేవుడు కాని దాని దేవుడు అంటే నేను తట్టుకోలేను. మీరు కూడా నా బిడ్డలు. కాబట్టి అక్కడ జరిగే ఏ కార్యక్రమంలో మీరు పాల్పంచుకోవటానికి లేదు, అలాగే ఆ ప్రసాదం అస్సలు ముట్టుకోవటానికి వీలు లేదని దేవుడు మరి అనేక చోట్ల మరి భక్తుల ద్వారా చెప్పించడం జరిగింది. దాన్ని జరిగేలా మనం దాన్ని ఆ యొక్క అది నిషేధం మనకి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటాం. ఈ ప్రజలు కూడా అంతే. దానికి మనం సరిగ్గా సూటిగా చెప్పలేము. ఈ బ్యూరోక్రాట్స్కి మరి ఎట్లా చెప్పాలి? వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి? వాళ్ళకి సూటిగా మనం ఎలా చెప్తాం? సరే నా పుస్తకం ఒకటి ఇచ్చి మీరు చదవండి అని ఇవ్వటం, అక్కడికక్కడ సున్నితంగా ఏదో చెప్పడం జరుగుతూ ఉండేది. ఏ ఊరిలో చూసినా భూస్వాములైన వాళ్ళు ఎవ్వరు కూడా యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు చాలా తక్కువ. ఎక్కడన్నా ఉన్నారేమో కానీ నేను చూసినంత లెక్కలో బాగా ఉన్నత వర్గాల వారు సమాజంలో వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించడలా. వాళ్ళు ఇటువంటి ప్రశ్నలు. మరి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను పట్టుకునేది ఇదే అడుగుతారు. ఇటువంటి పరిస్థితి అడుగుతారు. ఇది ఎట్లా, ఇదేం న్యాయం, ఇదేం. కాబట్టి దీని విషయంలోనే నాకు ఇంత పెద్ద రిస్క్ జాబ్ నాకు దేవుడు ఎందుకు అప్పచెప్పాడు? రాసి మరీ చూపించాడు. నేను చేయాల్సిందే, బ్యూరోక్రాట్స్ దగ్గరికి వెళ్ళవలసిందే. మరి ఇంకెవ్వరికి ఎంత కంపల్సరీ? ఎంతమంది సువార్థికులు ఉండే ఏ సువార్థికుడికైనా అలా రాసి చూపించాడా? నువ్వు బ్యూరోక్రాట్స్ అని రాసి చూపించాడా? జరగల. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా నాకు ఐడియా స్ట్రైక్ అయింది. మాకు రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉంటుంది, రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని మేము ఆర్టీసీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరికీ ఉమ్మడిగా
ఒక అసోసియేషన్ ఉండేది, అది ఇప్పుడు చీలిపోయింది రాష్ట్రం చీలిన తర్వాత. కాబట్టి ఉమ్మడిగా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్లు, ఆర్టీసీ ఆఫీసర్లు సంఖ్య 850 మంది ఉన్నారు. ఈ 850 మంది యొక్క అడ్రస్లు ఫోటోలతో సహా మాకు డైరెక్టరీ ఒకటి ఉంది. కంబైన్డ్ స్టేట్గా ఉన్నది ప్రింట్ అయ్యి ఉంది మాకు. ఇంకా అప్పటికి మా అసోసియేషన్ చీలిక ఇంకా రాలేదు, ఆ బుక్ ఉంది నాకు. దాంట్లో అందరి అడ్రస్లు ఉన్నాయి. ఎంత ఆర్టీసీలో పనిచేసిన అందరు ఆఫీసర్లు నాకు పరిచయం ఉండరు కదా. రాష్ట్రంలో 850 మంది, ఏదో కొద్దిమంది పరిచయం ఉంటారు. మరి ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి, ఎట్లాగో మన చేతిలో 1000 కాపీలు ఉన్నాయి, చివరికి మిగిలిన మళ్ళీ తర్వాత ప్రింట్కి వెళ్ళబోతా ఉన్నాం అని చెప్పి ప్రింట్కి వెళ్ళడానికి కూడా నేను రెడీ అవుతున్నా. అప్పుడు ఆగస్టు నెల, మళ్ళీ నవంబర్ కల్లా నెక్స్ట్ ప్రింట్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఇక దేవుడు పెట్టిన మంటతోటి 850 మందికి ఈ పుస్తకాలు పంపేశారు. ఇదివరకే ఈ 850 మందికి నా 6 పేజీల కరపత్రాన్ని ఒక్కొక్క దానికి ₹5 పోస్టల్ స్టాంప్ వేసి నేను పంపించింది. మీ అందరికీ తెలుసు, నా సువార్త అంతా కూడా నా సొంత ఖర్చుల మీదే జరుగుతూ ఉంది. ఎంత ఖర్చు అయినా కానీ, ఎన్ని వేలు ఖర్చు అన్నా పోస్ట్ ద్వారా ఆ సాక్ష్యం వెళ్ళింది. కానీ ఆ సాక్ష్యంలో అంత ఈ రుచికరమైనటువంటి ఈ యొక్క దర్శనాలన్నీ లేవు కదా, కమ్మటి వాసన వచ్చేటువంటి జ్ఞానం దాంట్లో లేదు కదా. కాబట్టి బుక్కే రుచికరమైనటువంటిది, అందరూ చూడవలసింది. దేవుడు ఏం మాట్లాడాడు, దేవుడు ఏం మాట్లాడాడు ఇన్నిసార్లు అనేది అందరికీ తెలియాలి. మరి కాబట్టి బుక్ వెళ్ళాలి అని చెప్పి 850 మంది కూడా పని కట్టుకుని నేను పోస్ట్లో అందరికీ పంపించాను. దేవుడికి స్తోత్రం. ఇది ఒక్క మనిషి వల్ల సాధ్యం అవుతుందా? ఒక్క మనిషి వల్ల. మరి నాకంటూ ఎవరు, ఇప్పుడు నేను ఒక పాస్టర్గా లేను, నాకంటూ అసిస్టెంట్లు ఉండరు, ఎవరు ఉండరు. కానీ దేవుడు కూడా నాకేదో అసిస్టెంట్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయలే. నువ్వే చేయాలి. కొన్ని దేవుడికి ఇన్ని తెలుసు కదా, నాకు బ్యూరోక్రాట్స్ అన్నాడు, నువ్వు ఇలా పంపించాలి కాబట్టి నీకు ఈ అసిస్టెంట్ కావాలి అని చెప్పి ఏదైనా ఏర్పాట్లు దేవుడు ఎవరు ప్రేరణించి, అయ్యా మీరు చేసే పరిచర్యలు మేము కూడా పాలు పంచుకుంటాం, మేము చేస్తాం, మేము ఏమైనా చేస్తాం అని వచ్చిన వాడు లేరు. దేవుడు ప్రత్యేకించి నువ్వు ఈ పని చేయమన్నాడు, నేను ఒక్కడినే చేయాలి. కానీ దేవుడి యొక్క హస్తం తోడుగా ఉండబట్టి 850 మందికి ఈ పుస్తకాలు పోస్ట్లో పంపించాను. ఇది ఎంత ఖర్చు అయిందో మీరు లెక్కేసుకోండి. పుస్తకాల ప్రింట్ ఖర్చు పక్కన పోస్టల్ డిపార్ట్మెంట్కి ఎన్ని వేలు కట్టి ఉంటానో నేను, మీరు లెక్కేసుకోండి. కాబట్టి పోస్ట్ ద్వారా ఈ పుస్తకాలు 850 మందికి పంపించేశారు. మరి 850 మందిలో క్రైస్తవులు ఉంటే మహా ఉంటే ఒక 50-60 మంది ఉంటారు క్రైస్తవ ఆఫీసర్. ముస్లిమ్స్ కూడా ఒక 50-60 మంది ఉంటారు. ఇక మిగతా వాళ్ళంతా హిందువులేగా, సుమారు 700 మంది హిందువులే నేను పంపించిన వాళ్ళు. ఇది వీళ్ళందరికీ చేరిపోవాలి. ఏ పాస్టర్ అయినా దగ్గరికి రానివారు వారు, ఇది మాకు వద్దులే అనేవారికి ఇళ్ళకి వెళ్ళిపోయింది సువార్త. ఇలా పైకి వాళ్ళకి ఏమైనా చెప్పి అయ్యా నేను పుస్తకం పంపిస్తా అంటే ఎవరైనా పంపమంటారా హిందువులు? మాకెందుకండి, యేసు ప్రభు గురించి మాకెందుకు అంటారు. నో, ఎవరికి ఎప్పుడు కాము ఇళ్ళకి వెళ్ళిపోయినాయండి. ఇళ్ళకి వెళ్ళిపోతే అందరికి ఆశ్చర్యం, ఎవరైనా ఎంత ధైర్యం ఈయనకి. మనము సనాతన సంప్రదాయాలను అనుసరించేటువంటి మనకి ఒక యేసు ప్రభు మతం గురించి మనకు బుక్ పంపించినటువంటి ఆయన ఈయన ఎవరు? ఈయన మనకేమైనా తెలుసా చూస్తే చాలా మందికి నేను తెలియదు. ఈయన ఒక పర్సనల్ ఆఫీసర్ పలానా ఏరియాలో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఈయనతో మనకు టచ్ కూడా లేదు. ఈయన ఎంత ధైర్యం ఎట్లా వచ్చింది అని చెప్పి కొంతమంది అనుకున్నారు. కొంతమంది అయితే మౌనంగా చదివారు. జ్ఞానం ఏముందో దీంట్లో అని సూచారు. సరే, 1-2 ఫోన్లు వచ్చినాయి. ఏమండి మీరు మాకు ఎందుకు పంపారు, ఏ ఉద్దేశంతో పంపారు? ఉద్దేశం నాకు అన్నీ తెలియదు. ఐఎమ్ ఏ రిటైర్డ్ ఆఫీసర్. మీలాగా నేను రిటైర్డ్ ఆఫీసర్. నేను రిటైర్ అయిపోయిన తర్వాత నా జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందని అందరికీ తెలియపరచాలనేది నా కోరిక. నేను పంపించానండి. మీకు ఇష్టం లేకపోతే చదవద్దు, పక్కన పడేయండి అన్న. ఒక ఆయన పెట్టాడు, మెసేజ్ అయితే పెట్టేసాడు. మిస్టర్ రాజారావు, వాట్ మేడ్ యూ టు సెండ్ దిస్ కాపీ టు మీ అన్నాడు. అయితే
ఎట్లా పంపావు, నువ్వు ఎందుకు పంపావు అన్నాడు. నేను ఫోన్ చేసి మాట్లాడాను. విషయం ఇది. నేను ఇట్లా దేవుడు నాతో బ్యూరోక్రాట్స్ అని చూపించాడు. అంటే ఉన్నత సమాజంలో ఉన్నతాధికారులు అంటే ఆఫీసర్లంతా ఈ బ్యూరోక్రాట్స్ కింద లెక్క, అంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ఉద్దేశింది ఇట్లా దేవుడు నాకు దర్శనం చూపించాడు పంపించాడంటే వాళ్ళు ఒప్పుకోరు. దర్శనం మేము నమ్ము అంటారు. అవన్నీ నేనేం చెప్పాల. నేను చక్కగా దేవుడు నాకు అప్పుడు ఇచ్చిన యుక్తి, ఆ ఇచ్చిన జ్ఞానం ఏంటి అంటే, అటువంటి వాళ్ళకి చెప్పింది ఏంటి అంటే, నేను ఒక రిటైర్డ్ ఆఫీసర్ మీలాగానే. ఒక రిటైర్ అయిన తర్వాత ఒక మీలాంటి ఆఫీసర్ యొక్క జీవితం ఎట్లాంటి మలుపులు తిరిగిందో అందరికి తెలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పంపించానండి. మీకు ఇష్టమైతే నా జీవితంలో ఇలాంటి మలుపులు జరిగినాయి, ఏం మలుపులు జరిగినాయి జీవితంలో చూడండి, లేదు అంటే పక్కన పడేయండి అన్న. ఒక ఆయన చెప్పి పక్కన ఎట్లా పడేస్తామండి, మీరు పంపించారు, అది ఏదో ఒక దేవుడు పుస్తకం, అది దీన్ని మేము పక్కన ఎట్లా పడేస్తారు, మీ ఇష్టం, లేకపోతే ఏ క్రైస్తవులకో ఎవరికైనా ఇచ్చేయండి అని మీరు ఇచ్చేయండి. మీకు పక్కన పడేసినా నాకు అభ్యంతరం లేదు, లేదన్నా ఏ క్రైస్తవులు కానీ ఇచ్చేసినా పర్వాలేదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే, ఈ యొక్క యేసు ప్రభు మార్గంలో లేని వారికి యేసు ప్రభు అంటే కూడా చాలా గౌరవం, చాలా భయం, భక్తి ఉంది. కానీ బయటపడరు వాళ్ళు. అమ్మో ఇది ఎట్లా పక్కన పడేస్తామని చాలామంది పాస్టర్లకు ఇచ్చారు. ఆ ఊళ్ళో ఉంటారు కదా పాస్టర్ గారు, ఈ పుస్తకం మీకు సంబంధించింది ఒక ఆయన పంపించారు, మీరు తీసుకోండి అని పాస్టర్లో ఫోన్ చేశారు. అయ్యా పలానా ఆఫీసర్ గారు ఈ బుక్ ఇచ్చారు, మీరు పంపారట, ఆయన మాకు ఇచ్చారు అని చెప్పి అట్లా జరిగింది. అంతే తప్ప వాళ్ళకి పారైలా, చెత్తబుట్టలో కూడా వేయలా. వాళ్ళకి భయం దేవుడు అంటే. నిజంగా కూడా క్రైస్తవుల కంటే కూడా యేసు ప్రభు మార్గంలో లేని వారికి దేవుడు భయం ఎక్కువ. అది చెప్తా ఎట్లాగా ఏంటి అనేది. చాలామందికి అసలు వాళ్ళకి ఏ మేరకే చూడరండి వాళ్ళు, ఏం లేదు. నిన్న మొన్నటి వరకు ఒక రాయి ఎక్కడో ఉంటే ఆ రాయి మరి అది దాంట్లో ఏమైనా మరి రూపం ఉంటుందో, నేను చూసిన కొన్ని చోట్ల అయితే ఆ రూపాలు కూడా పెద్ద కనపడలేదు. తెచ్చి ఒక చోట పెట్టి దేవుడు అంటే తెల్లారు లేచిన కంటే తన చుట్టూ మరి ప్రదక్షిణలే కానీ జరుగుతూ ఉంటాయి. సాష్టాంగ పడిపోతారు దానికి, ఆ రాయికి. ఆ రాయి నిన్నటి వరకు అక్కడ ఎక్కడో పడి ఉంటుంది. మరి దాని మీద ఒక రూపం ఏమైనా ఎవరైనా ఎప్పుడైనా చిక్కిన ఏమైనా ఉందో లేదో మనకు కనపడదు. కానీ దానికి అంత ప్రమాణమైన విలువ. అసలు అక్కడికి ఆ ప్లేస్కి రాగానే ఆగిపోయి దండం పెట్టుకుని మళ్ళీ బండెక్కి వెళ్తూ ఉంటారు. ఆ ప్లేస్కి రాగానే ఆ రాయిలో దేవుడు ఉన్నాడని నమ్మకం. అంటే వాళ్ళు ఏమన్నా చూసారా, దేవుడు మహిమ ఏమైనా చూసారా? ఏం లేదు. ఇక్కడ దేవుడు అని చెప్తే చాలు, అమ్మో దేవుడా అని అక్కడ తీసి దండం పెట్టుకుని వెళ్తారు. అంత భక్తి, అంత భయం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఈ బ్యూరోక్రాట్స్ వాళ్ళ దేవుడు కాదు అని యేసు ప్రభు వైపు చూడలేదే కానీ భక్తి ఏమి తక్కువ ఏమి లేదు వాళ్ళకి. దేవుడు అని చెప్పగానే చాలా భక్తి, కానీ ఈ దేవుడు మన దేవుడు కాదు అనే లెక్క. కాబట్టి వాళ్ళకి ఏమైనా ఏమాత్రమైనా మనం చెప్పగలిగితే, వాళ్ళకి జ్ఞానం పొందగలిగితే వాళ్ళు పరలోకం పొందుతారు. లేకపోతే పాపం ఇక్కడ ఎన్ని భోగభాగ్యాలు అనుభవించిన వాళ్ళు అంతా కూడా నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు. స్వార్థ వాళ్ళకి అందిందా అని అంటే సరైన స్థాయిలో అందరా. మామూలుగా మనం అనుకుంటా ఉంటాం, ఏంటండి బాబు ప్రతి ఊళ్ళో మీటింగ్లు పెడతారు, చెప్తారు, అది అందరూ వింటారు కదా అని అనుకుంటాం. వాళ్ళు వినరు, తలుపులు వేసుకుంటారు, మాది కాదు అంటారు. మరి వాడికి ఎట్లా అందాలని దేవుడు ఆలోచన వాళ్ళ గురించి. దేవుడికి ఏం పని బ్యూరోక్రాట్స్ గురించి, యేసు ప్రభు మాకు వద్దు అన్న వాళ్ళ గురించి ఎంత బాధపడి నన్ను పట్టుకుని నువ్వు బ్యూరోక్రాట్స్కి అందజేయమంటున్నాడు ఏంటి అని చెప్పి నేను ఆలోచించాను. ఈ 850 మంది ఆఫీసర్లకి నా బుక్స్ అందిన తర్వాత మరి ఒకళ్ళిద్దరు తప్ప ఇట్లా కోప్పడిన వారు, మాకెందుకు పంపారండి అని అన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప అందరూ ఎవ్వరు కూడా నన్ను దుర్భాషలాడటం కానీ ఫోన్ చేసి మరి ఏదైనా అంటం కానీ జరగల. మౌనంగా చదివి ఊరుకున్నారంతే. అంటే ఏంటి దీంట్లో ఉందని చూచారు, అంటే ప్రభావితం కాబడ్డారు. ప్రభావితం అవ్వగానే యేసు ప్రభు నమ్ముతారని కాదు. ఈ 850 మందిలో బహిరంగంగా మీ బుక్ చదివి నేను యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు.
హిందువులు 700 మంది లేరు. అంత మాత్రం చేత వాళ్ళకి సువార్త అందలేదు. ఇంకా సువార్త అందింది. వాళ్ళు మహా జ్ఞానవంతులు, వాళ్ళు దేవుడు అంటే భయం కలిగిన వాడు, వాళ్ళందరికీ సువార్త అందింది. ప్రభావితం అయ్యారు కూడా. అవ్వబట్టే వాళ్ళు నోరు మెదపలేదు, నాకు అసలు ఒక ఫోన్ చేసి చెప్పలేదు. మౌనం అంతే. కొన్ని కోట్ల మంది అలాంటి ప్రజలు ఈ యొక్క భారతదేశంలో అయితే ఉన్నారు. నేను అనుకోవటం కొన్ని కోట్ల మందికి యేసు ప్రభు దేవుడు అనే జ్ఞానం ఉంది. కానీ మరి సాతాను ప్రభావం కానీ ఇంక ఏ ప్రభావం అన్నా కానీ దేవుడికి వ్యతిరేకమైన శక్తి ఒకటి పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళ హోదా, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, ప్రజలందరూ తిరస్కరిస్తారేమో ఆ భయం, ఇటువంటి అన్నీ పెట్టుకుని ఈ జ్ఞానం ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు వైపు చూడటం లేదు. అయితే ఈ బుక్ అనేది, నా బుక్ వెళ్ళటం అనేది నాకు మహాధన్యత. ఎందుకంటే నా చేత ఈ పని చేయించారు. ఇంతమంది ఖచ్చితంగా ఈ రాజారావు అనే వ్యక్తి రిటైర్ అయిన తర్వాత యేసు ప్రభువుని అంగీకరించాడు. ఈ జెంటిల్మన్, ఆయన సర్వీస్ అంతా మనం చూసాం. చాలా ఆనెస్ట్ పర్సన్. ఈయన యేసు ప్రభువుని అంగీకరించేటట్టు దేర్ మస్ట్ బి రీజన్, ఒకటి ఉంటుంది అని ఖచ్చితంగా అందరూ క్షుణ్ణంగా నా దర్శనాలు అన్ని కూడా చదివారు. ఇక చాలా వద్దా చాలు, అదే సువార్త. నా బుక్ చదివారంటే సువార్త వాళ్ళకి పూర్తిగా వెళ్ళిపోయింది. వాళ్ళు నమ్ముతారు నమ్మరు అనేది మనకి తెలియదు, అది దేవుడు చూసుకుంటా అన్నాడు. నువ్వు పంపు అన్నాడు, నేను పంపుతుంది. ఎందుకంటే ప్రవక్త పిలుపు నాది అంటా కారణం ఇది. ఎవరికైనా ఏ సువార్తకుడికైనా నువ్వు బ్యూరోక్రాట్స్ అని రాసి చూపించి పంపమన్నాడా? లేదు, నాకే అంటే ఆ ప్రత్యేకత నాకు ఉంది, నాకు అప్పచెప్పాడు ఈ పని. కాబట్టి నేను పంపడం జరిగింది. ఆ యొక్క 850 మంది రిటైర్డ్ ఆఫీసర్స్కి ఈ బుక్ పంపించి ఆ సువార్త అందే ఏర్పాట్లు దేవుడి ద్వారా నేను చేయగలిగాను. దేవుడికి స్తోత్రం. దేవుడి యొక్క మరి ఈ మాటలను దీవించుగాక. ఎందుకంటే సమయం అవుతుంది కాబట్టి బ్యూరోక్రాట్స్ అనేది ఇంకా అవలయ దర్శనం, దీని మీద ఇంకా చాలా విస్తారంగా ఉంది. ఆ వివరాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఇప్పటికైతే ఈ యొక్క 155వ ఎపిసోడ్ని ముగించుకుందాం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఈరోజు ఈ చెప్పబడినటువంటి భాగంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ మీరే నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెలిసి వారి హృదయంలో తండ్రి ఈ విషయం నాటుకునేటట్టుగా చేశారు. వారు అనేక మంది వెలిగించడానికి కూడా తగిన విధంగా వారిలో ప్రేరణ కలగజేశారు. అందుకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ పరిచర్యను ఇక ముందు కూడా దీవించండి ప్రభువా. ఈ యొక్క కార్యక్రమాలు వీక్షించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్.